పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. నిఖిల్ కామత్ అనేటువంటి 34 సంవత్సరాల యంగెస్టర్ గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దాని సారాంశం ఏంటంటే, తనకి ఉన్నటువంటి 28,000 కోట్ల డబ్బులలో అతను ఒక స్టాక్ బ్రోకరేజ్ సంస్థ నడుపుతూ ఉంటాడు. జెరోదా కో ఫౌండర్ అతను. ఈ నిఖిల్ కామత్ తనకున్నటువంటి 28,000 కోట్ల డబ్బులో అంటే 28 కోట్లు తనకి సంపద ఉన్నది. ఆ సంపదలో సగాన్ని 14,000 కోట్లు దేశానికి సంబంధించి సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు విద్యారంగం, ఆరోగ్య రంగం, అందులో ఇంకా వాతావరణం, ప్రకృతి, పర్యావరణాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి తను విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో తనకి సంబంధించి తన ఆస్తిలో 28,000 కోట్లని 14,000 కోట్లు సమాజానికి దానం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మనకి వారెన్ బఫెట్ కానీ, బిల్ గేట్స్ కానీ వరల్డ్లో నెంబర్ 1 ప్రపంచ కోటేశ్వర్లు. ఇక బిల్ గేట్స్ అయితే ఏదైతే ఉన్నాడో, బిల్ గేట్స్కి సంబంధించి తన ఆదాయంలో సుమారుగా 75% సమాజానికే ఖర్చు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో వారెన్ బఫెట్ కూడా అంతే ఉంటుంది. వీళ్ళంతా మల్టీనేషనల్ కంపెనీలు అయినా కూడా పేరుకి వీళ్ళు సమాజ అభివృద్ధికి అరకులని మనం భావించవచ్చు. వీళ్ళు ఇచ్చే వాటితోనే అనేక అంతుపట్టని వ్యాధులకి, ప్రకృతికి, పర్యావరణానికి సంబంధించి ఖర్చు చేస్తూ ఉన్నారు. ద గివింగ్ ప్లెడ్జ్ పేరుతో తీసుకున్నటువంటి నినాదం ఈ నిఖిల్ కామత్ ద గివింగ్ ప్లెడ్జ్ పేరుతో తీసుకున్నటువంటి నినాదం రిసీవ్ చేసుకొని సమాజంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. 34 ఏళ్ళ అప్పుడప్పుడే నవయవనం నుంచి మధ్య వయస్సుకి అడుగు పెడుతున్నటువంటి నిఖిల్ కామత్ అంత మెచ్యూరిటీగా ఆలోచించడం. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళంతా కూడా 60 సంవత్సరాల పైన ఉంటుంటారు వాళ్ళే. సో 34 సంవత్సరాలకే నిఖిల్ కామత్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అంత సంపాదించడమే కాదు, సంపాదించి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండటం కూడా చాలా గొప్పతనంగా మనం భావించవచ్చు. అందుకోసమే తన యొక్క దాతృత్వాన్ని సంబంధించి దాన కర్ణుడిలాగా, అపర దాన కర్ణుడిలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు నిఖిల్ కామత్. భవిష్యత్తులో కూడా నిఖిల్ కామత్కి సంబంధించి దేవుని దీవెనలు ఉండాలని, అదేవిధంగా నిఖిల్ కామత్ ఔదార్యం ఏదైతే ఉందో ఇది తన జీవితకాలం భవిష్యత్ తరాల్లో కూడా ఇది కొనసాగాలని, ఆ విధంగా సమాజాభివృద్ధిలో నిఖిల్ కామత్ లాంటి యంగెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే మిడిల్ ఏజ్లో అడుగు పెడుతున్నటువంటి వాళ్ళు మరింతమంది ఈ సమాజానికి అవసరం. వాళ్ళు ఈ దేశాభివృద్ధికి, ఈ రాష్ట్రాభివృద్ధికి, ప్రపంచాభివృద్ధికి సంబంధించి బాటలు వేసేటువంటి మార్గదర్శకులు చాలామంది. కొంతమంది వాళ్ళు మార్గదర్శకులు అంటారు, ఇంకొంతమంది ఏమో వాళ్ళని దిశ నిర్దేశకులు అంటారు, కొంతమంది ఏమో టార్చ్ బేరర్స్ అంటారు. టార్చ్ చేసి అడిలో వెళ్ళి చూపిస్తుంటారు, దారి చూపించేవాళ్ళు. వీళ్ళు నిఖిల్ కామత్ ఆ జాబితాలోకి, ఆ కోవలోకి వస్తుందని భావిద్దాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా నిఖిల్ కామత్కి హ్యాట్సాప్ తెలియజేస్తూ, దేవుడు నీకు అష్టైశ్వర్యాలు ఎలాగో ఇచ్చాడు, సో నీ వ్యాపారాలు కంటిన్యూ అవుతాయని భావిద్దాం. సో దేవుని దీవెనలు కూడా నీలాంటి వాళ్ళకి ఉంటాయని నమ్ముతా ఉన్నాను. సో ఆ విధంగా నీ భవిష్యత్ జీవితం కొనసాగాలని చెప్పేసి సమాజ నిర్మాణంలో నీ పాత్ర నిర్వచనమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సమాజ నవనిర్మాణానికి బాటలు పడాలని చెప్పేసి పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తాం. సో వచ్చినటువంటి దానికి సంబంధించి చాలా మతాల్లో కూడా అది ఉన్నది. ముఖ్యంగా క్రిస్టియన్ మతానికి సంబంధించి 10వ భాగం అంటారు, ఉన్నటువంటి దాంట్లో 10వ భాగం దానం చేయాలని. అదేవిధంగా మన ముస్లిం మతాన్ని మనం తీసుకున్నప్పుడు ముస్లిం మతంలో కూడా రంజాన్ మాసంలో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ సర్కిల్లో ఏదో ఒకటి పంచుతూ ఉంటారు. అది ఏ రూపంలో అయినా కూడా వాళ్ళు దానం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా మిత్రులారా అది. దాని తర్వాత హిందూ మతంలో కూడా ఏదో ఒక రకంగా దానం చేయమని చెప్పాయి అనేక మత గ్రంథాలకు సంబంధించి. సో మనకి మహాభారతం తీసుకున్నప్పుడు మనకి దానకర్ణుడు యొక్క గొప్పతనం మనకి అనిపిస్తూ ఉంటుంది. పాండవులకు సంబంధించి కూడా మనకి అనేక వచ్చినటువంటి ప్రజలకు సంబంధించి బాధల్లో కష్టాలకు హెల్ప్ చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇక రామాయణానికి వచ్చినా కూడా అంతే అందుకేం తక్కువ తీసిపోదు. ఆ విధంగా రామరాజ్యం అంటారు, ప్రజలకు సంబంధించి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండదండగా ఉండి ప్రజలను సంరక్షించుకుంటూ ప్రజల యొక్క జీవితాలను కొనసాగించే దాంట్లో రాజు యొక్క పాత్ర, చక్రవర్తి యొక్క పాత్ర అనిర్వచనీయమైనది. ఈ అనిర్వచనీయమైనటువంటి భావనలు మనకి పురాణాలు, ఇతిహాసాల నుంచి ఉన్నాయి. సో ప్రస్తుత తరానికి సంబంధించి నిఖిల్ కామత్
చాలామందికి స్ఫూర్తి ప్రదాతగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.